సార్ 30 lakhs మన దగ్గరే ఫండ్ ఉంది సార్, దాంతో వేస్తున్నాం సార్. టెండర్కి వెళ్ళాను సార్, ఇవన్నీ కూడా అక్కడ చేస్తాయి సార్. దీస్ ఆర్ ద వర్క్స్. ఇవి హార్ట్ సీల్స్ పెట్టాను సార్. రెవెన్యూ గెస్ట్ హౌస్ February 1 వచ్చినప్పుడు రెడీ చేస్తున్నాం సార్. రెడీ చేసేసాం, ఇచ్చేసాం సార్. 1 lakh మనకు పర్ మంత్ వస్తుంది సార్. ఇప్పుడు 6 lakhs పర్ మంత్ గవర్నమెంట్కి వస్తుంది సార్ హార్ట్ సీల్స్. ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ పెట్టాను సార్. మీరు బెస్ట్ సినీ స్పాట్గా కూడా అవార్డు ఇచ్చారు. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేస్తే బెటర్ యాక్టివిటీస్ అన్ని మనం చేయడం కంటే. అవుట్ సోర్సింగ్ ఉన్నాయి సార్, అన్ని వాళ్ళకి అవుట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళు చేస్తే రెంట్ సరిపోతుంది. వాళ్ళు యాక్టివిటీ చేస్తారు సార్. గాలిబండ కూడా వేరే వాళ్ళ చేతులు ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇది పెట్టాను సార్. ఇక్కడ విండ్ బాగా వస్తుంది సార్, ప్రజలు కూడా అందుకే వస్తుంది. ఇక్కడ చెడు కూడా ఉండే మొత్తం క్లీన్ చేయించడం 3 లక్షలు రాబడుతుంది సార్. జస్ట్ రెంట్ మొత్తం అవుట్ సోర్సింగ్. ఓకే, నమస్కారం. పంచాయతీ సెక్రటరీ సార్ ఫ్రమ్ మదనపల్లి అండ్ ఈజ్ ఇన్నోవేటెడ్ దిస్ వన్ సార్. ఈ హాజ్ ఇన్నోవేటెడ్ దిస్ వన్ విత్ ఇన్ 1 lakh సార్. సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ 25,000 అంట సార్. దానికి ఇదంతా కూడా అనంతపురంలో ఆల్టరేషన్ చేసి ఈ సైకిల్ తొక్కడం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని పెట్టారు సార్. సార్ హౌస్ హోల్డ్స్ పర్ డే వచ్చేసి ట్రై సైకిల్ 70 నుంచి 90 సార్. మనం డీజిల్ ఆటో పెట్టి 400-500, కానీ ఈ మాడిఫైడ్ వెహికల్ విత్ ఇన్ 1 lakh కూడా సేమ్ 400+ చేరుకుంటున్నాం సార్. తర్వాత సార్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి 15,000 ట్రై సైకిల్ సార్. ఎనర్జీ ఎక్కువ, ఎఫిషియన్సీ తక్కువ సార్. డీజిల్ ఆటో ఇస్తే 4.2 lakhs అది పడుతుంది. మోటార్ మాడిఫైడ్ వెహికల్ ఓన్లీ 1 lakh పడుతుంది సార్. అండ్ వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ 3 liters, ఇది 1.2 లీటర్కి మనకు మస్తుగా సరిపోతుంది సార్. పెట్రోల్ చాలా మైలేజ్ కూడా వస్తుంది. అండ్ యాన్యువల్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది సార్. అండ్ 5 year లైఫ్ కాస్ట్లో కూడా ఇంతే ఖర్చు అవుతుంది సార్. మనకు పెట్రోల్ కాకుండా అదే ఎలక్ట్రికల్ అయితే ఒక్క సమస్య సార్. అప్ ఎక్కే దగ్గర ఇబ్బంది వస్తుంది సార్. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. అండ్ ఆ బ్యాటరీ ఇది కూడా విత్ ఇన్ 6 monthsలో 50% ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అది ఒక్క దాని వల్ల ఆలోచిస్తున్నాం సార్, లేదంటే అది ఫిట్ చేసేవాళ్ళు. ఇంకోటి ఏమంటే మనకు గ్రామ పంచాయతీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏదైనా ఇవ్వాల్సి అంటే మైక్ ద్వారా తొందరగా మనము ప్రజల్లోకి ఎక్కువ స్కోప్ ఉంది సార్. మల్టిపుల్ సిస్టమ్ కూడా ఉంది సార్. నలుగురు అంబాసిడర్ లెవెల్ ఒక అంబాసిడర్ పని చేయొచ్చు సార్. మల్టిపుల్ యూజెస్ ముసలి క్వాలిఫికేషన్ సార్. ఎంబీఏ సార్. ఎంబీఏ. ఓకే, ఎక్కడ పని చేస్తాను? మదనపల్లి సార్. దేంట్లో? గ్రామ పంచాయతీ సార్. కురవంక గ్రామ పంచాయతీ సార్. సెక్రటరీలో పనిచేస్తా. సెక్రటరీ. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. రా, బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ సార్. ఇన్నోవేటివ్గా బాగా చేసావు. అమరావతి నవనిర్మాణ సాధకుడు, నదుల అనుసంధాల అపర భగీరథుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శ్రామికుడు, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రేమికుడు, యావత్ రాష్ట్రం, యావత్ దేశం, ప్రపంచం నిరంతరం ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి. గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి. ఏమని వర్ణించాలి? 750 కిలోమీటర్లు ఉన్నటువంటి కృష్ణా జలాలను కుప్పం ప్రజల పాదాలు చెంతకు చేర్చినటువంటి అభిర భగీరథుడికి మరొకసారి గట్టిగా చప్పట్లతో అభిమానంగా తెలియజేయాలి. దాదాపు 63,61,380 మందికి ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలతో పింఛన్లు అందిస్తున్నటువంటి ఆ సూర్య తేజోమూర్తికి మరొకసారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొట్టమొదటిగా
స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చామకూరి ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విజన్ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మొదటి సూత్రంగా చెప్పినటువంటి పేదరిక నిర్మూలన భాగంగా పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడానికి మన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కె బోయినపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1990లో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి మరియు ఇతరత్ర వినూత్న కార్యక్రమాలకి మీరు నాంది సార్. దానిలో భాగంగా P4 పథకం వినూత్నమైన మరియు దేశానికి మరియు ప్రపంచానికి ఒక ఆదర్శమైన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు సార్. దాంట్లో భాగంగా మీరు ప్రవచించినటువంటి సమాజంలో ఉన్నతంగా ఉన్నటువంటి 10% వర్గం అనేది మార్గదర్శులుగా, 20% కుటుంబాలు ఆర్థిక పిరమిడ్లో అట్టడిగిన ఉన్న వారిని ఆదుకోవాలని, బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకోవాలని మీరు పేర్కొన్నారు సార్. దానికి అనుగుణంగా అన్నమయ్య జిల్లాలో 7076 మార్గదర్శకులు, 61,669 మంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది సార్. ఈ P4 అనే కాన్సెప్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మీరు రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి గ్రామానికి వచ్చి అక్కడ 2 కుటుంబాలను దాతల ద్వారా, మార్గదర్శుల ద్వారా హౌసెస్ని కట్టించాలని మీరు సూచించారు సార్. మరి దానికి అనుగుణంగానే వెంకటరమణ గారు, లోకేష్ గారు అనే 2 మార్గదర్శులు ఒక్కొక్క ఇంటికి 7.5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి మరి వారికి ఇల్లు కూడా నిర్మించి పూర్తి చేయడం జరిగింది సార్. వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి కళ్యాణి గారికి, మరొక వ్యక్తికి, రాజంపేటకు చెందినటువంటి గురునాథం ఏసమ్మ గారికి కూడా, ఇద్దరిని కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన వెంకటరమణ గారికి, యు సుబ్రహ్మణ్యం గారికి కూడా సభా వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు అన్నమయ్య జిల్లాలో దాదాపు 2,18,460 కుటుంబాలకు, పెన్షన్దారులకు 94,12,00,000 రూపాయలు పంపిణీ కార్యక్రమంలో, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తరువాత రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనందరి అదృష్టం ఏంటంటే సారుగా మన చంద్రబాబు నాయుడు గారు, మన ఆరాధ్య దైవం, ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తయి తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాపితం చేసినటువంటి రోజు. అటువంటి రోజు మన ముఖ్యమంత్రి గారు మన రాజంపేటలో ఉండడం మనందరి అదృష్టం, మనందరికీ పండుగ. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాను. ఈ 30 ఏళ్ల కాలంలో అతి కీలకమైనటువంటి కార్యక్రమాలు, సంస్కరణలు చేపట్టడం జరిగింది. తెలుగు జాతి గౌరవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచడమే కాకుండా దేశ అభివృద్ధి కార్యక్రమాల్లో మన బాబు గారు ఇచ్చినటువంటి పథకాలు దేశవ్యాపితమై ప్రతి ఒక్క ప్రభుత్వం వాటిని ఆచరించేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందులో ముఖ్యమైనవి దేశంలో సంచలనం వహించినటువంటి ప్రజల వద్దకు పాలన, ముందెన్నడూ చూడని ప్రజల భాగస్వామ్యం, జన్మభూమి కార్యక్రమం, ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, కుల వృత్తులకు గౌరవాన్ని ఇస్తూ మహిళలకు దీపం పథకం, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనల అమలు, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మైనారిటీలకు సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు, తొలిసారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు,
విద్యుత్ రంగ సంస్కరణ అమలు ఫలితాల సాధన, ప్రైవేటు రంగాల్లో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణకు కీలక సూచనలు, పీపీపీ విధానంలో నేషనల్ హైవేస్కు అంకురార్పణ, గ్రామ గ్రామాన రోడ్లు, ఐటీకి ప్రాధాన్యత, హైటెక్ సిటీ నిర్మాణం, పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు, విజన్ 2020తో పాలనకు కొత్త రూపు, విద్యారంగంలో మార్పులు, 1,80,000 టీచర్ల నియామకం, నాలెడ్జ్ ఎకానమీకి నాంది, స్థానిక టూరిజానికి అత్యంత ప్రాధాన్యం, దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్తో సేవలు సులభతరం, డిజిటల్ కరెన్సీ కమిటీకి నేతృత్వం, స్వచ్ఛ భారత్ కమిటీకి నేతృత్వం, అన్నా క్యాంటీన్లు, రైతుల కోసం దేశంలో తొలిసారి ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ, అన్నదాతకు అండ, రైతులకు సబ్సిడీలు, యాంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, నదుల అనుసంధానంలో విజయం, అట్టడుగున ఉన్న దళితుల కోసం ఎస్సీ వర్గీకరణ అమలు, రియల్ టైం గవర్నెన్స్, పారదర్శక పాలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం, పేదరిక నిర్మూలన, P4 లాంటి పథకాలు. అలాగే మన నాయకుని యొక్క సమర్థతకి ఒకే ఒక పోలిక. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు, నెలకు ముందు 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మన ప్రభుత్వం ఏర్పడినటువంటి 1వ తేదీనే పేదలందరికీ కూడా ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ పంచుతూ, రీఎంబర్స్మెంట్ కింద 3 నెలల పెన్షన్ను కూడా ఇస్తూ 1వ తేదీ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పోలిక చాలదా? మన నాయకుని యొక్క సమర్థత ఎంతో. ఇది కాదా మన నాయకుడు అంటే? అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6ను సూపర్ హిట్ చేసినటువంటి ఘనత మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికైనా దక్కుతుందా? మన దేవుడికి దక్కుతుందా? అంత సమర్థత కలిగినటువంటి ముఖ్యమంత్రి మన తెలుగువారు కావడం, ఇవాళ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మన రాజంపేటకు పండుగగా ఉన్నటువంటి వాతావరణం సృష్టించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్, రాజంపేట అనేటువంటిది అభివృద్ధికి నోచుకోలేదు. మీరు ఎన్నో మహానగరాలు సృష్టించారు. మీ విషయంలోకి రాజంపేట ఉంటే కనుక ఇక్కడ కూడా అందరము కూడా అభివృద్ధి చెందుతాం. కాస్త మీరందరూ కూడా మీ దృష్టి రాజంపేట పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అభివృద్ధి చేసి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నటువంటి ఒక మంచి రాజంపేటను ఇవ్వాలని మీ సమయనీయంగా మా రాజంపేట ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే కొత్త హైవే నిర్మాణం జరుగుతూ ఉంది సార్. పాత హైవేకి కొత్త హైవేకి అనుసంధానం చేస్తూ ఒక రింగ్ రోడ్డు కనుక నిర్మాణం చేస్తే మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఒకటి ఇస్తే వైద్య సౌకర్యాలకన్నిటికీ కూడా మేము నోచుకుంటాం సార్. ఈ విధంగా మీరు ఈ అభివృద్ధి అనేటువంటిది మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు మా రాజంపేట మీద దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తారని మా రాజంపేట ప్రజలందరి తరపున సవినీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలు ప్రథమ భూమిక పోషిస్తూ వస్తాయి. అటువంటి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రణాళికలను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి సచివాలయ సెక్రటరీ గారు ప్రసంగించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పేదల సేవ కార్యక్రమంలో భాగంగా మన బోయపల్లి గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర మంత్రివర్యులు, అధికారులు అందరికీ బోయనపల్లి గ్రామ పంచాయతీ తరపున స్వాగతం, సుస్వాగతం. నా పేరు చెమ్మా శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. మా గ్రామ పంచాయతీ 1018 కుటుంబాలతో 3426 జనాభా కలిగి
మా గ్రామము TFR 2.07గా, లింగ నిష్పత్తి 995గా ఉంది. ఇందులో 270 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉన్నాయి సార్. P4 కార్యక్రమంలో భాగంగా ఎంపిక కాబడి ఉన్నాయి. మా గ్రామం ఒకప్పుడు ఒంటిమిట్ట మునక ప్రాంతంలో ఉండి సొమ్మశిల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం వల్ల రాజంపేట మండలానికి పునర్నిర్మాణ గ్రామంగా ఏర్పడింది సార్. ఈ గ్రామం యొక్క స్థూల ఉత్పత్తి 7,596 లక్షలుగా మరియు తలసరి ఆదాయము 2,03,677 రూపాయలుగా ఉన్నది. పునరావాస గ్రామం అయినందున వ్యవసాయ భూములు చాలా తక్కువ ఉన్నాయి సార్. అందువలన చేనేత వృత్తి ద్వారా తయారీ రంగంలో 17%, కళాశాలలు ఉన్నందువలన అన్నమయ్య జన్మస్థలమైన తాళపాక గ్రామం పర్యాటక రంగంకు అనుసంధానమై ఉన్నందున, హైవే దగ్గరగా ఉన్నందున 78% సేవా రంగంలో ముందున్నాం. వృత్తుల వారీ చూస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులు 12 మంది, ప్రైవేటు ఉద్యోగస్తులు 134 మంది, NRIలు 4, రైతులు 40 మంది, వ్యవసాయ కూలీలు 211 మంది, చేనేత కార్మికులు 150 మంది, ఇతర వృత్తులు 442 మంది, వర్క్ ఫ్రమ్ హోమ్ 15 మంది ఉపాధి పొందుతున్నారు. మేము ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం సార్. ఇది సాధించడానికి మాకు అవకాశం ఉన్న పశువుల పెంపకం మరియు పౌల్ట్రీ రంగాలలో కృషి చేయాలని దృఢంగా సంకల్పించుకున్నాం. అలాగే తయారీ రంగంలో చేనేత కళాకారులకు తగు సౌకర్యాలు కల్పించి చేనేత క్లస్టర్ల అభివృద్ధి చేపట్టాలని, చేనేత ఉత్పత్తులను బ్రాండింగ్ మరియు మార్కెట్ అవకాశాలను పెంపొందించుకోవాలని నిర్దేశించుకున్నాం. మా పంచాయతీ ఆర్థిక కలాపాలకు వెన్నెముకైన సేవా రంగంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి స్వయం ఉపాధి కల్పనకు దృష్టి సాధించాలని నిర్ణయించుకున్నాం. మీ మార్గదర్శకత్వంలో మా గ్రామాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి తమరు ప్రవేశపెట్టిన సమిత్వ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. గతంలో మా చిన్న చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేయాలన్నా, వ్యాపారాలను విస్తరించుకోవాలన్నా, బ్యాంకుల రుణం మంజూరు చేయాలన్నా బ్యాంకర్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఆస్తిపై హక్కుపత్రాలు మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటుంది. సులభంగా రుణాలు మంజూరు అవుతాయి. తద్వారా చిరు వ్యాపారులంతా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకొని ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది సార్. దీంతోపాటు మీరు ప్రవేశపెట్టిన P4 ద్వారా సమాజంలో ఉన్నంత ఎదిగిన మార్గదర్శకులు, పేదవారైన బంగారు కుటుంబాలకు చేతనివ్వడం ద్వారా పేదరికాన్ని తరిమికొట్టి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దోహదపడుతుంది సార్. అంతేకాకుండా మీరు ప్రవేశపెట్టినటువంటి కౌశల్యం పథకం ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులకు నైపుణ్యాలు మెరుగుపరిచి తిరుపతి, కడప, చెన్నై నగరాలలో ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ప్రజల జీవనోపాధులు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ విధంగా మీ మార్గదర్శకత్వంలో మా గ్రామ పంచాయతీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తామని మా గ్రామ ప్రజల తరపున మాటిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హలో హలో నేను సైతం ఈ ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతి ఇచ్చానని శ్రీశ్రీ గారు అన్నారు. మన జననం తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తే, మన ఎనుగుదల బంధువులకు సంతోషాన్ని ఇస్తే, మన ప్రయాణం స్నేహితులను ఆనందంలో ముంచెత్తితే, మనతో ఉన్న వ్యక్తుల ద్వారా మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో P4 ద్వారా ఎంతోమంది పేద కుటుంబాల్లో వెలిగిలింపినటువంటి ఆరాధ్యులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. వారి ఆలోచనతో ఇవాళ మార్గదర్శుల యొక్క ప్రోత్సాహంతో లబ్ధి పొందినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే P4 ద్వారా దత్తత తీసుకొని జరిగినటువంటి డెవలప్మెంట్ని మీరు చూడబోతున్నారు. నా పేరు మంగమ్మ సార్. మంగమ్మ, ఏం చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం చేశారు? ఆయన సహాయం ఏం చేశారు? ఎడ్ చేశారు? ఆయన వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు, పిల్లోని పింఛని ఇచ్చేదానికి వచ్చి చూసి ఇండ్లు తావు ఇచ్చినాడు, లెక్క ఇచ్చి ఇండ్లు కట్టుకోమని బాగా చేయమని చెప్పినాడు సార్.
మేము ఆయన చెప్పినట్టు అన్నీ చేసి కట్టుకున్నాము. ఇంట్లోకి మన్నాడు ఇంట్లోకి కూడా అన్నీ పోవాలన్నీ కోరుకుంటున్నాం సార్. సార్ నువ్వు రావాలా. థ్యాంక్ యూ తల్లి. మీరు ఎట్లా చేయగలిగారు చెప్పమా ఒక్క నిమిషం. మీరు ఎట్ చేయగలిగారు, ఏం చేశారు ఆ కుటుంబానికి, భవిష్యత్తులో ఏం చేస్తారు? ఇంకో కుటుంబం నమస్కారం సార్. పిలుస్తా. చెప్పమ్మా. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రాజు గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నగారు వచ్చి కలెక్టర్ ద్వారా మాకు ఒక పేద ఫ్యామిలీకి ఇల్లు ప్రాబ్లం ఉంది, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తారు, కట్టించాలని అడిగారు సార్. మేము కలెక్టర్ గారి ద్వారా కోఆపరేట్ చేసాం సార్. ఆ కన్స్ట్రక్షన్కి మేము సహకరించాం సార్. ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి, మా జగన్మోహన్ రాజు సార్ గారికి, టోటల్గా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటాం సార్. ఈ కార్యక్రమంలో మేము ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఫర్దర్గా కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్. మేము భాగస్వాములు అవుతాం సార్. ఈ స్కీమ్ మాకు చాలా, మాకే కాదు సార్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి స్కీమ్ సార్ ఇది. పీపుల్ ద్వారా సొసైటీలో చాలామంది ఉన్నతమైన పొజిషన్ ఉన్నారు సార్. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నా కూడా మీరు నిర్దేశించిన స్కీమ్ ఎంతో సక్సెస్ అవుతుంది సార్. మీరు ఎన్నో స్కీమ్ సక్సెస్ చేస్తారు సార్. ఇది కూడా సక్సెస్ అవుతుంది. దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో పేదరికం అనేది తగ్గిపోతుంది సార్. మీరు ఇందులో కూడా 100% సక్సెస్ అవుతారు సార్. ఇందులో అందరూ కూడా మాలాగే షేర్ చేసుకుంటారని నేను ప్రజలందరికీ, సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్నందుకు నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ అనే స్టూడెంట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. ఇప్పుడు అది టేకప్ చేస్తున్నాను. టేకప్ చేస్తున్నాను సార్. నేను లాస్ట్లో మాట్లాడిస్తాను. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు మాట్లాడు. మా సమ్మేపల్లి మండలంలో సార్ గారు పింఛని పంపడానికి మా ఇంటికాడికి వచ్చినారు. మా నాన్నమ్మకి పింఛని ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చి మా ఇల్లు కట్టించడానికి కలెక్టర్ సార్ కూడా సాయం చేసినారు. మాకు సార్ గారికి ధన్యవాదములు. ఇది ఎవరు చేశారు? ఫిబ్రవరి 1వ తేదీ 2వ నెల 1వ తేదీ సార్ మా చంద్రన్న గారు మా ఇంటి దాకా వచ్చి మాకు సాయం చేసినారు. కావున ఇల్లు బాగా కట్టుకొని మేము పాతిల్లు ఇంట్లో ఉన్నాము. పాతిల్లు బాగోలేకపోయింది. మాకు సార్ గారు కొత్త ఇల్లు కట్టించారు. అందులో రేపు మన్నాడు మేము ఇంట్లోకి పోతాము, కొత్త ఇంట్లోకి. అదేవిధంగా కలెక్టర్ సార్ గారు కూడా నాకు టైలర్ షాప్ ఇచ్చి 2 లక్షలు చెక్ కూడా అందజేశారు. అది కూడా సీఎం సార్ గారు మాకు అందజేశారు. చెప్పా, ఏం చేసి చెప్పు. నమస్కారం సార్. దగ్గర పెట్టు. నమస్కారం, నా పేరు లోకేష్. నేను అన్నడగానే ఒక ఇల్లు కట్టించాను. అది సీఎం గారు ప్రామిస్ చేశారని కలెక్టర్ గారి సహాయంతో, మా ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారి సహాయంతో అతనికి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. ఇది సీఎం సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని కట్టించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావా? నువ్వేం చదువుకున్నావు? టైలరింగ్ చేస్తావు. నేను టైలరింగ్ చేస్తాను సార్. ఓకే. ఇప్పుడు ఇంట్లో చేసుకొని బాగా చేసుకోగలుగుతావా? ఇంట్లో కొత్త ఇంట్లోనే చేసుకుంటాను సార్. ఓకే. ఎంత సంపాదిస్తావు నెలకు? నెలకు 10,000 రూపాయలు వస్తాయి సార్. 10,000 రూపాయలు వస్తాయి. మీ అమ్మకు పెన్షన్ వస్తుందా? మా నాన్నమ్మకు పెన్షన్ వస్తుంది సార్. మీ నాన్నమ్మకు పెన్షన్ వస్తుంది. ఓకే. లేదు సార్. మదర్ ఫాదర్ లేదు, మీ నాన్నమ్మ నీతో ఉంటుంది, ఆమె నిన్ను పెంచింది. అవును సార్, మా నాన్నమ్మే నన్ను పెంచింది. ఓకే. ఇంకా అతన్ని ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకురాగలిగితే తీసుకురండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఆంధ్రప్రదేశ్కు మైక్రో సాఫ్ట్వేర్ను పరిచయం చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 1995వ సంవత్సరం అమెరికా న్యూయార్కులో మనుషులు కూడా తిరగలేని ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళి
బిల్ గేట్స్ను 10 నిమిషాలంటే 2 గంటల పాటు మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్కు సాఫ్ట్వేర్ను పరిచయం చేసినటువంటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క విజ్ఞత, వారి యొక్క ముందు చూపు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకు ఎంతో అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 75 సంవత్సరాల వయసులో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రమికుడు, కేవలం ప్రజల పక్షాన పోరాడే ప్రేమికుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీ చప్పట్ల మధ్య మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం సార్, నా పేరు వెంకటయ్య, కూచువారిపల్లి గ్రామం. మీరు ఈ రోజుకు 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మళ్ళా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ 30 సంవత్సరాలు మీ యొక్క ప్రయాణం మాకు సౌకర్యంగా తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సార్, మీరు ఉదయం లేచినప్పటి నుంచి ప్రజల పరిపాలన, రివ్యూ మీటింగ్లు, పాలసీలు అనే వాటిపైన పనిచేస్తున్నారు. మీకు ఇంత శక్తి ఎలా వచ్చిందో ప్రజలకు వివరించి చెప్పాలి సార్. Okay, Mark. Yes. సహచర మంత్రివర్గ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు జగన్మోహన్ రాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదే సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కే బొయ్యపల్లి గ్రామస్తులందరికీ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్న పెద్ద ఎత్తున వచ్చారు. మా ఆడబిడ్డలకి ఇంకో పక్కన పిల్లలు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా పిల్లలు చూస్తే ఈరోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి ఆశిస్తున్నా. అలాంటి చిరంజీవులకి, ఇంకో పక్కన సోదరులందరికీ, యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం. అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం, తప్పకుండా తొందరలోనే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం. అది సాధిస్తామని మరొకసారి యువతకంతా హామీ ఇస్తున్నా. ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను, కే బొయ్యపల్లిలో ఉన్నా. 30 సంవత్సరాల కంటే క్రితం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. అది తలుచుకున్నప్పుడు ఒక్కోసారి గర్వకారణం. అదే రోజున ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను 2 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. ఒకటి, పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి ఈరోజే ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది, లేయలేదు. భర్త ఒక ఆటో డ్రైవర్, ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది. ఆవిడికి భోజనం చేసి పెట్టాలి, స్నానం చేయించాలి. చేసిన తర్వాత మళ్ళీ ఆటో, కొంతమంది ఎవరైతే స్కూలుకు తీసుకుపోవాలో తీసుకుపోయి
ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని గలుపుతున్నారు. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ పరిస్థితులు చూశాను, నేరుగా పింఛన్ ఇచ్చాను. ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది. అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసర్ వెళ్ళి ఇంటి దగ్గర 15,000 రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండో కార్యక్రమం, ఇప్పుడే నేను ధోబీ ఘాట్కి వెళ్ళాను. ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు అయింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోని ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం. అందరూ అటు ఇటు మారతారు కానీ బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు, ఓట్లేశారు, గౌరవించారు, గెలిపించారు. అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఎన్డీఏ. నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో మళ్ళీ 2014లో ఆదరణ 2 తీసుకొచ్చాను. ఈరోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే, మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధోబీ ఘాట్లు కట్టాను. ఆ రోజు నేను ధోబీలను చూసేవాడిని. రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు. ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని ధోబీ ఘాటు కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను. అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే, మీరున్నప్పుడు 25 సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఈ రోజే చూడడం. అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు, 2014లో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అది 40 సంవత్సరాల ప్రస్థానం. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేను ఇవ్వడం, నేను కాకుండా నిద్రలేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 3 గంటల్లో ఇస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది.
ఒకప్పుడు మీరు చూశారు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం. అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదలు తారీఖున పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మొదటి తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ. అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం. ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అనేది నేను ఛాలెంజ్ చెప్తున్నా, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా, ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం, ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే మామూలుగా అనేక రకాలైనటువంటి పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధులకి, వితంతువులకి, కళ్ళు గీత కార్మికులకి, డబ్బు కళాకారులకి, ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించేట్టుగా, వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 15 నెలల్లో 42,000 కోట్ల రూపాయలు ఒక పింఛన్ కార్యక్రమం కింద సూపర్ 6లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకు అందించిన కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున 63,61,380 మందికి ఇస్తున్నాం. ఒకే రోజున 2,747 కోట్లు ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పింఛన్లు అనేది దానం కాదు, ధర్మం కాదు, బాధ్యత. మీ గౌరవాన్ని పెంచే విధంగా మీ ఇంటికొచ్చి మీకు నేరుగా పింఛన్ అందించి మీకు కూడా గౌరవంగా అందించే విధంగా అధికార యంత్రాంగాన్ని తీర్చిదిద్దానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నేను సీఎంఐ 30 సంవత్సరాలైంది. ఈ పింఛన్ ప్రారంభమై 40 సంవత్సరాల పైన అయింది. మొట్టమొదటిసారిగా ఈ పింఛన్ ఎప్పుడు ప్రారంభించారంటే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 1983లో 30 రూపాయలతో ప్రారంభించాడు. మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనం అన్నం తింటామంటే ఒకసారి తలుచుకుంటాం. దానికి కారణం జీవితాంతం ఇబ్బందులు లేకుండా ఉండాలని మనం ఆలోచించుకొని చేస్తాం. అలాంటిది ఈరోజు మీకు 6,000, 10,000, 4,000, 15,000 వస్తుందంటే ఒక్కసారి ఈ పింఛన్ ఇచ్చేవాళ్ళని కూడా మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ పింఛన్ రావడమే కాకుండా మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ 30 రూపాయల్ని 95లో నేను ముఖ్యమంత్రి 30 సంవత్సరాల్లో ఆ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 75 రూపాయలు చేశాను. మళ్ళీ 2014 మూడోసారి ముఖ్యమంత్రి 200 రూపాయలని 1000 రూపాయలు చేశాను. దివ్యాంగులకి 500 వచ్చేది. ఒకేసారి 3 రెట్లు పెంచాను, అది 1,500 అయింది. మళ్ళీ 2018 వృద్ధులకి, వితంతువులకి 2,000 రూపాయలు అంటే 1000ని 2,000 చేశాను. దివ్యాంగులకి 1,500 3,000 చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ, దివ్యాంగులకు 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకేసారి దివ్యాంగులకు ఇచ్చే పింఛనే కాకుండా ఇంకో పక్కన పెద్ద ఎత్తున
6 నెలల్లో దివ్యాంగులకైతే మొత్తం 5,500 రూపాయలు పెంచాం. పెంచిన పింఛను ఈరోజు మనం ఇస్తున్నాం. ఈరోజు నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 8,10,10,182 మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నాం. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వికలాంగుడు కానివాడికి పింఛను ఇస్తున్నారు. ఎవరైతే అసలు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూస్తే నాకు అనిపించింది, అర్హులకి పింఛన్లు ఇవ్వాలి, అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి. ఎవరైనా సరే అనర్హులుంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తా ఉంటే దోపిడీ చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీలో కూడా ఒక మార్పు రావాలి. చెడును చెడు అని చెప్పాలి, మంచిని మంచని చెప్పాలి. ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు వస్తుందో, ఆ సామాజిక బాధ్యత మీకు వస్తుందో, అప్పుడు మీ అందరికీ న్యాయం జరుగుతుంది. అదే నిజమైన రామరాజ్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రామరాజ్యం మనం విన్నాం, చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం. మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను మీకు అండగా ఉంటా. 30 ఏళ్ళు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేయలేదు చెప్పండి అవునని. నాకు ఎంతో పైన నేను కష్టపడాలి. నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను. మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు. భర్త చనిపోతే పింఛన్ లేదు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, వితంతు పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో మీరు చూస్తే 3,14,7,872 మందికి వితంతు పింఛన్లు కొత్తగా ఇచ్చాం. ఒకప్పుడు కానీ ఒక నెలలో కానీ తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్పాను, ఒక నెల పోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. ఇలాంటిది ఈ ఒక్క నెలలో 1,20,187 మందికి 101 కోట్లు మీకు ఇచ్చాను. అది మీ మీద ఉండే నాకు ప్రేమ. ఓసారి పేదవాడు ఇంటి దగ్గర ఉండడు, ఉండకపోతే ఒక నెల తీసుకోరు, బంధువులు ఇంటికి పోతారు. అలాంటప్పుడు ఎగ్గొట్టే పరిస్థితి రాకూడదని ఇచ్చాను. రెండో నెల 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల మళ్ళా ఇచ్చాం. అలాంటి వాళ్ళు 3 నెలల్లో ఈ నెలలో 11,986 మందికి ఇచ్చాను. ఇదొక 15 కోట్లు ఇచ్చాను. నేను కూడా మిగలబెట్టుకోవాలంటే ఈ 3 మిగలబెట్టుకుంటే దగ్గర 130 కోట్లు మిగులుతుంది. నా ఆలోచన అది కాదు. పేదవాడి జీవితంలో వెలుగు రావాలి, పేదవాడు ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. ఇప్పుడే మిత్రులు అడిగారు, నేను కష్టపడేది ఒక దానికే. మొట్టమొదటిసారిగా ఇదే రోజున ఈ ఊర్లో
ఒక చరిత్ర నాకెప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. 30 సంవత్సరాల ముందు సెప్టెంబర్ 1వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజున ఈ గ్రామానికి రావడం, కే బొయ్యపల్లికి రావడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 30 ఏళ్ళు అయిన తర్వాత ఒడుగుదొడుగులు కూడా వచ్చాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 4వసారి సీఎం అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీఎంగా ఉన్న ఘనత నాకే దక్కింది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి, అందరికీ న్యాయం చేయాలి. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను. అభివృద్ధి జరగాలి, ఆదాయం పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పెంచుకుంటూనే ఉండాలి. దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు మిత్రులు చెప్పారు, ఈరోజు రాయలసీమను మీరు చూస్తే రాళ్ల సీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు గ్యారంటీగా చెప్తున్నా రాళ్ల సీమగా మారదు, రత్నాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను. ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, రైల్వేలు కానీ ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం, సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం. ఇప్పుడే అడిగారు మిత్రులు, 30 సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి, సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సంక్షేమం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం, ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా? మీరే చెప్పమంటున్నాను. బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది? చెప్పే మిగులుతుంది, అవునా కాదా? కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్ళీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం. ఒకే ఒక నిర్ణయం, ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను, చదివించమన్నాను. పిల్లలకు డబ్బులు కాదు కావాల్సింది, సంస్కారాన్ని ఇవ్వండి, చదువునిప్పించండి. మీ పిల్లలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పాను. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, మంచి పాష్ లొకాలిటీకి వెళ్తే అక్కడ గట్టిగా తెలుగులో మీరు మాట్లాడితే ఒక కేక వేస్తే 100 మందికి ఎదురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే తెలుగువాడు ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వెళ్లే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ నగరం ఉంది, 30 ఏళ్ళు ఈరోజు ఒక విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఒక విజన్ చేశాం, ఆ రోజు ఒక ప్రాధాన్యత ఇచ్చాం, సైబరాబాద్కి నాంది పలికాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ కూడా పనిచేసి బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.
నేను ఆ రోజు ఆడబిడ్డల కోసం డాక్రా సంఘాలు పెట్టాను. ఏం తల్లి జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. మళ్ళా కష్టాలు కొని తెచ్చుకుంటాం. ఇంకో పక్క వైకుంఠ పాడు ఆడతాం. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా నేను అభివృద్ధి చేయడం, ఇంకొకటి వచ్చి చెడగొట్టడం. ఈసారి మాత్రం అది జరగడానికి వీలు లేదు. అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను. పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డాక్రా సంఘాలే కాదు, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. స్వయం సహకార సంఘాలను తీసుకొచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క 30 సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో, విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోవడం, మనకు ఆదాయం తగ్గడం. మళ్ళీ నేను ఆలోచించాను, నన్ను మీరు నమ్ముకున్నారు, పార్టీని మీరు నమ్ముకున్నారు, ఇన్ని సంవత్సరాలు గౌరవించారు, తిరిగి మీ రుణం తీర్చుకోవాలని 14-19లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు. మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసిన, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మీరు సాధించిన విజయం కూడా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ సపోర్ట్ చేశారు. నేను కూడా ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, అందరి సహకారం అవసరమని ముందుకెళ్ళాం. మీరు కూడా విద్యత ప్రదర్శించారు. 94% స్ట్రైక్ రేట్, చరిత్రలో ఎప్పుడు గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు. ఆ గెలుపు ఈరోజు ఈ విజయాలకు దోహదం చేస్తా ఉంది. మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేను 2000లో విజన్ 2020 తీసుకొచ్చాను. ఈరోజు విజన్ 2047 తీసుకొచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047కి నేను ఒకటే ఆలోచిస్తున్నాను. చాలా మంది మీరు అనిపిస్తుంది, ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలా, 30 ఏళ్ళు అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ నేను ఆలోచించే విధానం, ఈ 20 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఈ స్టేట్ ఉంటుంది. ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. నేను ఈరోజు కాదు, మొదటి నుంచి సంస్కరణల్ని అమలు చేశాం. అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి, మనం కూడా దేశంలో ఒక భాగం. అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా.
తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగించుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడూ ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాం తప్ప వేరే విషయం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం. ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం. అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డలు మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు, మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంట. నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు. వాడు ఆటో డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు, చేయలేదంటాడు. బాగా మాట్లాడతాడు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి
మూగంటాడు. అలాంటి పార్టీ ఇది. చేతులుండే వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి, చెయ్యలు లేవని మూగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ అండ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను. కానీ మీరు కూడా ఆలోచించండి, నాకు సోషల్ ఆడిట్ జరగాలి. ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఇతను అనర్హుడు, తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి. చేస్తారా లేదా? నేను ఎవ్వరికి అన్యాయం చేయను, అర్హులందరికీ ఇస్తా. ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను. ఇది నా గ్యారంటీ అని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని కోరేది, ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు, కడప జిల్లా ఒకప్పుడు చూసారు, అవునా? జ్ఞాపకం తల్లే మీకు? ముఠా కక్షలు జ్ఞాపకం ఉన్నాయి తమిళ్లో? రక్తం పారిన విషయం గుర్తుందా మీకు? ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకుంది. రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు సృష్టిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం. ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడైనా కానీ అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏమమ్మా, మొదటి 5-6 నెలలు నాకు కూడా కష్టమైంది. చెప్పా, తాట తీస్తానని చెప్పా. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు. ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు. ఎలాంటి వాళ్ళంటే, ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు, నా పోలీసులే, పోలీసులు చూస్తూ ఉంటారు. వాడిని హాస్పిటల్కి తీసుకుపోరు. తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు. అంబులెన్స్ చంపేశారంట. అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళని ఏమనాలని అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీ మామిడికాయల రైతులకు రేట్లు తగ్గితే నేను 8 రూపాయలు 4 రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేసి తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్నా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు. 95లో మీరు చూశారు. ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏమాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు. ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు, కానీ మీరు తప్పించుకోలేరు. చట్టం ముందర మిమ్మల్ని నిలబెట్టడమే కాదు, మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ, నేను ముందే చెప్పాను, నీళ్లు తీసుకొస్తా. నిన్నే కుప్పానికి తీసుకెళ్ళాం.
ఈ రాబోయే సంవత్సరం అంద్రి నీవా చిత్తూరు వరకు వెళ్తుంది, మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది, వాయిల్పాడుకు వస్తుంది, పీలేరుకు వస్తుంది, అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం. అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి గాలేరు కడప వరకు వస్తుంది. ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా, 3 ఏళ్లలో కోడూరుకు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సాగునీరు ఇస్తాం, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ అయితే 90% సబ్సిడీ ఇస్తున్నాం. రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది, హార్టికల్చర్ పెరిగింది, డైరీ పెరిగింది, అదే మాదిరిగా లైవ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి. ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది. ఒక కియా మోటార్ అనంతపూర్లో వస్తే, కరువు జిల్లాలో వస్తే, అనంతపూర్ జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. రాబోయే రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కానీ, స్పేస్ కానీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, డ్రోన్ రంగాల్లో వినూత్నమైన మార్పులు, పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమలో ఒకప్పుడు రాయలేలిన సీమ ఇది, రతనాల సీమ ఇది. తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు, ఆశ వదిలిపెట్టారు. మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి, నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం. ఇప్పటికే 85% రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. ఇంకో పక్క రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక హార్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు, నీళ్లు పుష్కలంగా వస్తాయి. అందుకే ఇంకొకటి ఆలోచించాను. నా ఆలోచన ఇప్పుడు కాదు, 25 ఏళ్లకు మునిపించి ఆలోచిస్తున్నాం. ఏదైతే గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, ఒకప్పుడు అధ్వానమైన రోడ్లు, ఈరోజు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇంకో పక్క ఒకప్పుడు ఫోన్లు పనిచేసేటివి కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలు ఇవన్నీ. అదే ఈరోజు వరదలు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తూ ఉంది, గోదావరి నది ఉంది, ఎన్నో సంవత్సరాలుగా 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. రాయలసీమ ఉంది, నీళ్లు రాకుండా, పంటలు వేయకుండా, మొన్నటి వరకైతే అనంతపూరు ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చారు. అనంతపూర్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతమే పడుతుంది. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా. అందుకే ఈరోజు మనం కానీ గంగా కావేరి చేస్తే, నదుల అనుసంధానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అది వచ్చే లోపల వంశధార దగ్గర నుంచి గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదుల అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా. అది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే సూపర్ 6 ఏమమ్మా, సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పండి తల్లి, మీకోసం ఎంతో కష్టపడుతున్నాం. 15 నెలలు ధైర్యంగా, గర్వంగా చెప్తున్నా,
సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు పెంచామా లేదా? చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా? అన్నదాత సుఖీభవ ఇచ్చామా లేదా? తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఏమమ్మా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ 6 మంది పిల్లలుంటే 6 మందికి 78,000 ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఏమా నలుగురమ్మా, 4 ఆడబిడ్డలు మా తల్లికి 60,000 అంటే 8,000 తగ్గించి 52,000 ఇచ్చాం. అవునా తల్లి? 52,000 ఇచ్చాం మా ఆడబిడ్డకి. గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పాలి. చెప్పినప్పుడు 10 మంది 100 మంది అవుతారు. నిన్న కూడా నేను అడుగుతున్నా, దేశంలో ఒక సర్వే చేసి రాష్ట్రంలో నాకు 4వ ప్లేస్ ఇచ్చారు, దేశంలో 3వ ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద. ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నా బలగం మీరే. మీరు నన్ను ఆశీర్వదించండి. కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది నిరంతరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్లు పెట్టామా లేదా? ఏమ్మా దీపం ఇచ్చామా లేదా? దీపం పెట్టామా లేదా? మీకు ఎవరిచ్చారు దీపం? మొదట నేనే కదా. మళ్ళీ ఇప్పుడు 3 సిలిండర్లు వస్తున్నాయా లేదా మీకు? అన్నింటికంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలు శ్రీశక్తి జల్సగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎవరిని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి. అవునా కాదా? మీరు అవసరమైతే తల్లి దగ్గరికి పోవాలంటే మీరు పోయి చూసి రావచ్చు. మీ కూతురు దగ్గరికి పోవాలంటే తల్లులు చూడొచ్చు. పెద్దవాళ్ళందరూ కొంచెం కావాలి తిరగాలంటే రాష్ట్రం మొత్తం ఒక 20 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అదే సమయంలో అన్నా క్యాంటీన్లో దేవాలయాల్లో భోజనం కూడా పెడుతున్నాం. అవునా కాదా? 21 దేవాలయాల్లో అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం. నేను రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపిస్తాను. 1,00,000 మంది ఒక సంవత్సరంలో లక్షాధికారులను చేసే బాధ్యత, పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత నాది. ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇలాంటివన్నీ చేసు మీ అందరిని నేను ఒకటే చెప్తున్నా, ఒక కార్యక్రమం కాదు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తా. ఇప్పుడే ఇక్కడ జగన్మోహన్ రాజు గారు చెప్పారు, ఈ యొక్క నియోజకవర్గం రాజంపేట మంచి నియోజకవర్గం. కొన్ని కారణాల వల్ల మీరు మాకు ఓట్లు వేయలా. మొన్న గెలవలేదు కదా. అదేనయ్యా జిల్లా అంటున్నావు, జిల్లా కావాలి. బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేస్తుంది. ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి? నేను వాళ్ళకేం చెప్పగలుగుతామన్నా? అన్నీ ఉంటాయి. మీరు కూడా ఎవరైనా సరే అభ్యర్థి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. నేను ఈరోజు మీరు చూస్తే 164 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే దానికి కారణం అభ్యర్థులు చూడాల, పార్టీని చూశారు. నేను కూడా హామీ ఇస్తున్నా, పార్టీలుగా కంట్రోల్ చేస్తాం, ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన
రాజంపేటల అభివృద్ధి, ఒంటిమిట్ట శ్రీరాముడి ఆలయాన్ని నేనే ఆ రోజు తీసుకొని ప్రతి ఏటా ఘనంగా నవమిని జరపాలని మనం ముందుకెళ్ళాం. తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని దత్తత తీసుకున్నారు. అంత మునుపు మీరు చూస్తే భద్రాచలంలో అభివృద్ధి చేశాం. అది తెలంగాణకు వెళ్ళిన తర్వాత దీన్ని మనం అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఇక్కడంతా కూడా ఈ జిల్లాల్ని డివైడ్ చేయాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా చేయాలనో చేయడం కోసం అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడే ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు. దాన్ని ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన ఇక్కడ అభివృద్ధి, ఏ అభివృద్ధి కావాలన్నా ఇక్కడ జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో తప్పకుండా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ మన పార్టీ ఎమ్మెల్యే లేరని మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, ఎంపీ లేరని అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ శుభ సందర్భంలో 30 సంవత్సరాల తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రతిరోజు నాకు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి ఆ సైడ్ మంగాపురం సైడ్ అయితే మా ఇల్లు నిద్రలేసి చూస్తే ఆ సైడ్ నుంచి నామాలు కనపడొస్తుంది. మంగాపురం సైడ్ అది చూస్తూ బ్రతికిన వాడిని, ఎప్పుడు కూడా భక్తిభావంతో ఉన్నవాడిని. ఓసారి హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని మిగిలిన దేవుడిని నమ్ముతారు. అదే మరి ముస్లిమ్స్ అంతా అల్లాహ్ని నమ్ముతాం, క్రిస్టియన్స్ అంతా యేసు ప్రభువుని ప్రార్థిస్తాం. కానీ అందరూ దేవుళ్ళు చెప్పింది ఒకటి, సమాజానికి మంచి చేయమని. నేను ప్రతిరోజు ఒకటే కోరుకుంటా. నిద్ర లేసినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తాను. రెడీ అయిన తర్వాత పూజ రూమ్లోకి వెళ్ళి మనమందరం స్వర్గం విన్నాం, విన్నారా? నరకం విన్నారు. అంటే ఏంటి? మంచి చేస్తే స్వర్గానికి పోతారు, పునర్జన్మ ఉండదు. అవునా కాదా? తప్పు చేస్తే ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. అక్కడ ఏం చేస్తాడు యమధర్మరాజు? సలసలగాలి ఆయిల్లో వేసి కాల్చే పరిస్థితులు. అవునా కాదా? అంటే మీకు అన్ని మతాల్లో ఇవి ఉన్నాయి. అయితే నేను మిమ్మల్ని కోరేదంటే, స్వర్గం అంటే మనందరం ఆలోచించేది ఆనందంగా ఉంటాం, సమస్యలు తక్కువ ఉంటాయని. నేను అదే కోరుకుంటా దేవుణ్ణి. ఆ స్వర్గంలో దేవతలు ఉంటారంటారు. దేవేంద్రుడు రాజధాని అమరావతి, ప్రజా రాజధాని మా అమరావతి. మా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చేసే వ్యవస్థ కోసం నన్ను ఆశీర్వదించమని భగవంతుడిని కోరతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ చూస్తే ఈరోజు మీకు సంక్షేమాన్ని ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. అదే మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే కొత్తగా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా 700 సర్వీసులు ఆన్లైన్లో పెట్టి వాట్సాప్ గవర్నెన్స్లో మీకు ఇస్తున్నా. అంటే ₹1 అవినీతి లేకుండా, ఎవరి దయాదాక్షిణాలు లేకుండా నేరుగా అన్ని పనులు చేయాలని టెక్నాలజీ కూడా ఉపయోగించి తద్వారా ఈరోజు పింఛన్ ఇచ్చాం. సాయంత్రానికి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడ ఏ సమయంలో ఏ స్పాట్లో పింఛన్ ఇచ్చారో టెక్నాలజీ ద్వారా వస్తుంది. మళ్ళీ నేను IVRS పంపిస్తున్నా. మీ పట్ల మా అధికారి దురుసుగా మాట్లాడా, సక్రమంగా ఇచ్చారా, మిమ్మల్ని గౌరవంగా చూశారని అడుగుతున్నాం. అవినీతి ఏమన్నా పాల్పడ్డారని కూడా తెప్పిస్తున్నా. నా ఆలోచన ఒకటి,
ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరు ఒక్క రూపాయి అవినీతి ఇవ్వకుండా మీరు గౌరవంగా బ్రతికే వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నా ఆలోచన. నా ఆలోచన ఒకటి, అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. కొద్దిగా మీరు డైరెక్షన్ మారితే, కొంచెంగానే మీరు ఆలోచిస్తే ఇవన్నీ సాధించుకునే అవకాశాలు వచ్చాయి. దానికి రేపు రాబోయే రోజుల్లో సంజీవని అనే ఒక ప్రాజెక్టును తీసుకొస్తున్నా. రామాయణంలో మీరు ఉంటారు, లక్ష్మణుడు మూర్చబోతాడు, కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకుంటామంటే సంజీవని మొక్క తెస్తే ఆ మొక్క ఒకటే కాపాడుతుందని చెప్తారు. అప్పుడు సంజీవని మొక్క తేవాలంటే హనుమంతుడికి తెలియదు సంజీవని మొక్క, నేను తెస్తానని వెళ్ళాడు, మొక్క తెలియదు. అప్పుడు ఏం తెచ్చాడు? పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో సంజీవని మొక్క తీసుకొని ఆ ఔషధ మొక్కతో లక్ష్మణుడి ప్రాణం కాపాడుకుంటారు. నేను కూడా రాబోయే రోజుల్లో 2 ఏళ్లలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని బిల్ గేట్స్ కానీ టీసీఎస్ అందరితో కలిసి తీసుకొస్తున్నాం. అందులో ఆ ప్రాజెక్ట్ వస్తే పేదవాళ్ళ ఆరోగ్యం, అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మందు అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. మీలో కూడా ఆలోచన విధానం మారాలి. మన పెద్దవాళ్ళు తిండి లేనప్పుడు రాగులు తినేవాళ్ళు. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇప్పించాడు. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి మనం రైస్ తినడం మొదలుపెట్టాం. ఈ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ తిని అసలు మిగిలిన ప్రోటీన్ కానీ ఇవి తినకుండా మానేసాం. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే మీకు షుగర్ వస్తుంది, బీపీ వస్తూ ఉంది. షుగర్ వస్తే అనేక జబ్బులు వస్తున్నాయి. కొంతమంది ఎక్కువ తాగి లేనిపోని సమస్యలు తెచ్చుకొని వాళ్ళు నాశనమై కుటుంబాన్ని నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నేను తీసుకొచ్చే ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రివెంటివ్ హెల్త్కి, రియల్ టైం మానిటరింగ్కి, ఎవరికైనా ఇబ్బంది వస్తే ప్రపంచ మేధావులు ఎవరైతే మంచి డాక్టర్ల ద్వారా డైరెక్షన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక వినూత్నమైన ప్రాజెక్టు. ఈరోజు సాధ్యమవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనికి కారణం టెక్నాలజీ. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే అది నా జీవితంలో దానికంటే సాధించగలిగిన విజయం ఇంకోటి ఉండదు. ఒక పక్క సంపద సృష్టిస్తా, ఇంకో పక్క మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, ఇంకో పక్క మీరు మీ కుటుంబం ఆనందంగా కూడా ఉండాలి. నేను అందుకనే ఇటీవల చెప్తున్నా, ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. సెల్ ఫోన్ ఉంటే చాలా అన్ని పనులు అయిపోతున్నాయి. ఈరోజు డ్రోన్స్ వచ్చాయి, సెటిలైట్ వచ్చింది. మీ పొలాల్లో సాయిల్ టెస్టింగ్ చేయాలంటే పొలానికి వచ్చి సాయిల్ తీసుకోవాల్సిన పని లేదు, భూసార పరీక్షలు అవసరం లేదు. అలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, డ్రోన్స్ వస్తున్నాయి. ఎక్కడ తెగులుంటే అక్కడనే క్రిమి సంహారక మందు వాడే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఇవన్నీ లేవు. ఈరోజు మస్కిటోస్ ఉన్నాయి. ఎక్కడ మస్కిటో ఉంటే ఆ మస్కిటో పైనే మందు కొట్టి మస్కిటో నివారించే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మస్కిటో ఉంటే మాకేంటనుకుంటే దానివల్ల మీకు మలేరియా వస్తూ ఉంది. అదే మరి ఇంకా అనేక రకాలైనటువంటి కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి చాలా వరకు దెబ్బతినే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి డెంగ్యూ కూడా వస్తూ ఉంది. డెంగ్యూ వస్తే ప్లేట్లెట్స్ పడిపోతాయి, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి.
లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చేస్తూనే నా ఎఫర్ట్ అంతా చేస్తూ ఒక పక్క ఇంకో పక్క P4 అన్నాను. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వేస్తున్నాం. టెలికాం వచ్చింది, కరెంట్ ఇస్తున్నారు, కొంతమంది డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఈరోజు సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. కొంతమంది టాప్ 10% అయితే కోటీశ్వరులు అయిపోయారు. కింద నుండే 20% అయితే 3 పూట్ల తిండి తినడానికి కష్టం వస్తే 10 రూపాయలు పెట్టి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమం తీసుకొని పైనుండే 10 మంది కింద నుండే 20 మందికి అండగా ఉండే విధంగా ఒక స్ఫూర్తినివ్వాలనుకుంటున్నాం. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం, ఆ తర్వాత జన్మభూమి తీసుకొచ్చాం. ఈరోజు నేను తీసుకొచ్చే కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమం బంగారు కుటుంబం మార్గదర్శి. ఇది స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక మనిషిని పుట్టిన తర్వాత ఒక బాధ్యత ఉంటుంది. నేను ఒక్కడే బాగుంటే లాభం లేదు, సమాజంలో అందరూ బాగుంటేనే ఆ సమాజం ఆనందంగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. ఒక వ్యక్తి మాత్రం పెద్ద ప్యాలెస్ కట్టుకొని చుట్టుపక్కలంతా దొంగలుంటే ఆ వ్యక్తికి కూడా రక్షణ ఉండదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇల్లు పెద్ద మహల్ కట్టుకొని రోడ్డు అంతా గుంతలు పడితే ఆ ఇంట్లో ఎంత టైం కూర్చుంటామని అడుగుతున్నా. అందుకని అలాంటి వ్యవస్థను క్రియేట్ చేద్దాం. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, ఒకప్పుడు టెక్నాలజీ అంటే ఎగతాళి చేశారు, ఒకప్పుడు నీరంటే ఎగతాళి చేశారు, ఒకప్పుడు మా ఆడబిడ్డల తెలివితేటలంటే ఎగతాళి చేశారు. ఈరోజు చెప్తున్నా, నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ పాలసీస్ ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీరు ఆనందంగా ఉండే సొసైటీని తయారు చేయడం నా ఏకైక ఆశయం, కోరిక అని చెప్పి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, దీన్ని బాగు చేయాలంటే మీలో కూడా ఆలోచన రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు 230 పిటిషన్లు వచ్చాయి. ఈ 230 పిటిషన్లు తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు మీరు పిటిషన్ ఇస్తే ఎంత నమ్మకమో మీరు మామూలు కాగితం ఇచ్చినా ఆ కాగితంపై నేను చర్యలు తీసుకుంటా. న్యాయం ఉంటే చేసి మళ్ళీ మీకు సమాచారం ఇస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కొంతమంది ఏం చేస్తున్నారంటే లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కొంతమంది ఎక్కువగా లిటిగేషన్కి వెళ్ళిపోతున్నారు. ఒక అన్నదమ్ముళ్ళ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అదే మాదిరిగా బంధువుల మధ్య 2 సెంట్లకు 3 సెంట్ల భూమికి విరోధాలు పెట్టుకొని కోర్టుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగే పరిస్థితి వస్తున్నారు. మేము చెప్పినా ఇనే పరిస్థితులు లేరు. ఇలాంటి వాళ్ళ ప్రవర్తన మారాలి. పోతే పోయింది, 1 సెంటు వదిలేస్తే మీ జీవితం బాగుంటుంది. ఆ సెంటు కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుని లేనిపోని సమస్యలు సృష్టించుకుంటే దానివల్ల నష్టపోయేది మీరే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ, ఇప్పుడు 2 నిమిషాలు ఇక్కడ P4 గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి, బంగారు కుటుంబాలు ఉన్నాయి, అదే మరి మార్గదర్శి ఉన్నారు, ఏ విధంగా ఆ సమస్య పరిష్కారం చేస్తారో మీరు వింటే రాబోయే రోజుల్లో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అవుతుంది, మంచి కార్యక్రమం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒకసారి రమ్మ. నమస్కారం సార్, నా పేరు కళ్యాణి, మా నాన్న పేరు శేఖర్. ఒక్క నిమిషమే. ఏ నువ్వు ఆ పక్కరా, ఆ పక్కరా వాడు. నువ్వు 10 మందిలో అరిస్తే ఎట్లమ్మా? నువ్వు అడిగిరా, అక్కడ నిలబడుకో, వస్తాను. అక్కడికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా, బాగున్నావు కాబట్టి గొడవ చేయాలని చూస్తాను. బాగలేడా? అదే అర్థమైందా? అక్కడ నువ్వు ఆ పక్కకి రా, నువ్వు రాయా, ఇక్కడ రామా తమ్ముడు, నేను మాట్లాడతా కదా, మాట్లాడను. నమస్కారం సార్, నా పేరు కళ్యాణి, మా నాన్న పేరు శేఖర్. మేము బోయినపల్లి గ్రామంలో నివసిస్తున్నాము.
నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మా నాన్న కూలి పని చేస్తున్నారు. మా నాన్న కూలి పని చేస్తూ ముగ్గురిని డిగ్రీ చదివిస్తున్నారు. మా నాన్న కూలి పని చేస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. నాకు ఆటలంటే చాలా ఇష్టం. నేను గత సంవత్సరాల నుండి బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతున్నాను. ఎవరి శిక్షణ లేకుండా ఇప్పటి వరకు నేను స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నన్ను ఒక అకాడమీలో జాయిన్ చేస్తే మన దేశానికి, మన రాష్ట్రానికి ప్రఖ్యాతులు తీసుకొని వస్తున్నానని ఆశిస్తున్నాను సార్. అదేవిధంగా మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి నా ప్రావీణ్యంతో స్వర్ణాన్ని తీసుకొని వస్తున్నానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఇప్పుడు ఒకరిని దత్తత తీసుకోమన్నాం. రండి రజని. ఆ అమ్మాయి చూశారు, గట్టిగా మాట్లాడుతుంది, కష్టాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ధైర్యంగా ఉండే వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళల్లో కూడా మనం కానీ మనోధైర్యాన్ని నింపగలిగి టైమ్లీ హెల్ప్ అని చేయగలిగితే ఇది వస్తుంది. ఏ విధంగా మీరు చేస్తారు? ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోండి, ఒక నిమిషం కూర్చోవాలి ప్లీజ్. నమస్కారం ప్లీజ్ సిట్ డౌన్. 2 నిమిషాలు లాస్ట్కి వచ్చాం, ఓన్లీ 1 minute. సార్ నమస్కారం సార్. నా పేరు వెంకటరమణ సార్, ఎస్ వెంకటరమణ. గీతాంజలి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బీడీ కాలేజీ నడుపుతున్నాను సార్. నేను కూడా చాలా తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను సార్. ఈ అమ్మాయిని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను సార్. ఈ అమ్మాయికి ఎడ్యుకేషన్ పరంగా కానీ, గేమ్స్ పరంగా కానీ నేను అమ్మాయికి అన్ని విధాలు నేను కోఆపరేట్ చేస్తాను సార్. ఈ విధంగా మీకు నేను హామీ ఇస్తున్నాను సార్. ఇది పీపర్ స్కీమ్లో నేను ఇంప్రెస్ అయ్యాను సార్. నా వంతు సహకారం నేను దీంట్లో షేర్ చేసుకుంటున్నాను సార్. ఈ పీపర్ స్కీమ్లో పేదరికం అనేది నిర్మూలించడానికి మీరు కంకణం కట్టున్నారు సార్. మీ యొక్క ఈ కార్యక్రమంలో నా వంతు నేను కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మీకు, ఈ ప్రభుత్వానికి నా వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి? నా పేరు సంభవ వెంకటరమణ సార్. సంభవ వెంకటరమణ గారు ఇంత మునుపు కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఆయన చేసే మంచి పనిని నేను అభినందిస్తున్నాం. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. సమాజంలో ఇంకా మంచి బ్రతికుంది. ఈ మంచిని మనం నిలబెట్టుకోవాలి. ఈరోజు సమాజంలో చాలామంది పైకి వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు తిరిగి కొంత భాగంగానే ఇలాంటి వాళ్ళ కోసం మనం ఖర్చు పెడితే దానివల్ల భగవంతుడు ఇంకా మనకు ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితి వస్తాడు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ అమ్మాయి ఉద్దేశం బాగా చదువుకోవాలి, అదే మరి స్పోర్ట్స్లో కూడా బాగా రాణించాలని కోరుకుంది. తప్పకుండా ఆయన అన్ని విధాలా సహకరిస్తాడు. మళ్ళీ మనం చూస్తాం, ఇలాంటి కొన్ని వందల సక్సెస్ స్టోరీస్ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉంటాయి. అవన్నీ నేను మాట్లాడిస్తానని చెప్తూ రజనీకి అన్ని విధాల మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆశీర్వదించండి మీరు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు వందనాలు సార్. నా పేరు ఏసమ్మ సార్. మాట్లాడమ్మా, దగ్గర పెట్టుకో. నా పేరు ఏసమ్మ. మీకు వందనాలు సార్. మా కుటుంబం పేద కుటుంబం సార్. నా భర్తకు 4,000 పింఛన్ వస్తుంది. నలుగురు పిల్లలు, 2 పెద్దవాళ్ళం సార్. నా పెద్ద కొడుకు చనిపోయినాడు, యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు సార్. నా కోడలు బిడ్డలు 2 మగ బిడ్డలు, చిన్న నేదర బిడ్డలు సార్. నా కళ్ళ చూపు తక్కువ. నేను పోయి బోగులు వ్యాపారం చేయాలా, 200-300 సంపాదిస్తే మాకు పోటుకు సరిపోతుంది. పక్కన అప్పులు సార్, బాకీలు పడిపోయినా. బిడ్డ చనిపోయి దినవరాలకి చాలా నష్టమైపోయినాం సార్. మీరు ఏదో ఆదుకుంటే నా కోడలకు కొంచెం అంగడి ఏదన్నా చూపిస్తే ఆ బిడ్డను సాక్కొని మీ పరంగా పైకి వస్తాం సార్. మీ దయధర్మంతంగా. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 4 సార్. నా పెద్ద కొడుకు చనిపోయాడు సార్. ఇంకా 3 ఏం చేస్తారమ్మా? ఆడపాప పెళ్ళి అయిపోయింది, ఇంకో పాప చదువుకుంటుంది. ఏం చదువుకుంటారమ్మా? 6వ తరగతి సార్. 6వ తరగతి పాప. బాబు గాడు ఉన్నాడు సార్. బాబు ఏం చదువుకుంటాడు? సాలిచ్చేసినాడు సార్. చదువు వదిలేసాడు సార్. ఓకే. పెద్ద కొడుకు చనిపోయినాక చదువు వదిలేసి. యాక్చువల్గా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా. మీరు చెప్పండి, మీ పేరేంటి? నమస్కారం, నా పేరు ఉద్దండం సుబ్రహ్మణ్యం సార్. ఈ తాళపాక నివాసినే సార్. ఈ తాళపాక గ్రామంలో ఉండే క్లస్టర్ విలేజ్లో ఉండే ఈమెకు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది సార్. ఈమె ఒక్కటే అందరినీ పోషించాల్సి ఉంటుంది సార్. వాళ్ళ భర్త కూడా అనారోగ్యంలో ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళకు ప్రస్తుతానికి
ఈమె చిట్కెంటికలు అనే వ్యాపారం చేస్తుంది సార్. 200 రూపాయలు రోజుకు వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు సార్. దానివల్ల వాళ్ళు ఏమీ చేయలేదు సార్, మనం ఇచ్చే పెన్షన్తో బతుకుతున్నారు సార్. వీళ్ళ కోసమని వీళ్ళ కోడలు ఉంది సార్, చనిపోయిన భర్త వాళ్ళ అబ్బాయి వాళ్ళు. ఆ అమ్మాయి ఒక కోరిక అడిగింది సార్, ఒక తోపుడు బండి తీసుకొని ఒక సిల్వర్ పాత్రలో అమ్ముకుంటాను, నాకు అవకాశం కల్పించండి అన్నారు సార్. అది నేను చేస్తానని మీ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను సార్. ఆ తర్వాత వాళ్ళ పిల్లలను చదువుల కోసం కూడా స్కూల్స్ పంపించడము, తర్వాత ఈ అబ్బాయి మానుకున్నాడు కదా స్కూల్, దాన్ని అబ్బాయిని చేర్పించి మళ్ళీ చదువు చేర్పించడానికి నేను ఎన్ని రోజులు అయింది మానుకొని? 9 నెలలే. ఈ సంవత్సరం మళ్ళీ ఎన్నో తరగతమా? బాబు చదువులే సార్. కాదు, చనిపోయిన అబ్బాయి కాకుండా ఇంకొక కొడుకు ఎంత ఏం చదువుతున్నాడు? 6వ తరగతి. 6వ తరగతితో నిలిచిపోయాడు. ఓకే, చూపించి వాళ్ళ స్కిల్ ఏదైనా ఉంటే చూసి అబ్బాయికి ఏదైనా కూడా చేయడానికి స్కిల్ కాకుండా అబ్బాయిని మళ్ళా స్కూల్ ఆ అబ్బాయిని స్కూల్లో చేర్పించడం. ఒక అమ్మాయికి పెళ్లి వెళ్ళిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు సార్, చనిపోయిన అమ్మాయికి చిన్న పిల్లలు సార్, వాళ్ళు ఇంకా చిన్న చదువుకునే స్టేజ్ కూడా రాలేదు, వాళ్ళకి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. మొత్తం కుటుంబాన్ని అంతా తీసుకొని వాళ్ళ ఏ విధంగా ఆదాయం పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, పిల్లలకు చదువు నేర్పించాలి, అన్ని కూడా చేసి ఒక కుటుంబంలో భవిష్యత్తులో ఒక 15 ఏళ్ల తర్వాత ఒక బంగారు కుటుంబం మార్గదర్శి అయ్యేడుగా మీరు తయారు చేయాలి. తప్పనిసరిగా సార్. తయారు చేయగలుగుతారా? తప్పనిసరిగా. నేనేం అడుగుతున్నానంటే, ఈరోజు వాళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడ్డారు, ఆ తల్లికి తెలియదు. ఆ పిల్లలు ఇద్దరు ఇప్పుడు ఉన్నారు, చదువుకునేదని సిద్ధంగా ఉన్నారు. 6వ తరగతి 7వ తరగతి నిలిచిపోయాడు, మధ్యలో నిలిచిపోయాడు అబ్బాయి అమ్మాయి. పెద్ద కొడుకు భార్యకి ఇద్దరు కొడుకులు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ నలుగురిని చదివించే బాధ్యత నేను కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను తల్లికి వందనం కింద. అది కాకుండా వీళ్ళ బాగా చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఈ నలుగురిలో ఒక్కరైనా మార్గదర్శి అయ్యి 10 మంది బంగారు కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే దానికంటే మించిన ఆనందం నాకు ఉండదు. అది తయారు చేసే బాధ్యత మిత్రులు సుబ్రహ్మణ్యం గారికి అప్పచెప్తున్నా. సుబ్రహ్మణ్యం గారు చేస్తారు, నేను కూడా మానిటర్ చేస్తా. నమ్మకమే కదా? తప్పనిసరిగా చేస్తాను సార్, సభాముఖంగా అందరికీ చెప్తున్నాను సార్. యా, సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ తాటిపాక గ్రామం ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన కూడా సమాజం కోసం పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరూ సహాయం చేయకపోతే వాళ్ళ కష్టం పైనే ఈ తల్లి భర్తని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆ 4,000 రూపాయలతో ఒక 200 రూపాయలు రోజు సంపాదించి కుటుంబాన్ని మొత్తం పోషిస్తూ ఉందంటే ఒక ఆదర్శవంతమైన మహిళ. ఆ మహిళని అభినందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అండగా ఉంటామని సహకరిస్తామని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇది బంగారు కుటుంబం యొక్క విషయం, మార్గదర్శకుల యొక్క ఉదాత్తత. వారిద్దరిని కూడా అభినందిస్తున్నా. ఇది నాకు మనసుకు దగ్గరుండే కార్యక్రమం. ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని ప్రేమించేవాళ్ళైనా, నన్ను ప్రేమించేవాళ్ళైనా, సమాజం హితం కోరేవాళ్ళు ఉంటే అలాంటి వారందరూ మీకు తోచిన విధంగా మీ దగ్గరుండే వాళ్ళకి సహాయం చేసే విధంగా ముందుకెళ్ళండి. అప్పుడే నిజమైనటువంటి రామరాజ్యం వస్తుంది. ఆ రామరాజ్యంలో మనకి ఇబ్బందులు ఉండవని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని చూస్తున్నా, చెప్పినప్పుడు బ్రహ్మాండంగా వింటున్నారు. నేను సంక్షేమం ఇస్తానంటే గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, పని చేయమంటే మాత్రం గమ్మన సైలెంట్గా ఉంటున్నారు. అదే మరి ఎవరన్నా అర్హులు కాని వాళ్ళు ఉంటే నిలదీయమంటే మాత్రం గమ్మున ఉంటున్నారు, నాకెందుకు వచ్చిందని. అందరూ నాకెందుకు వచ్చిందంటే నేను ఒక్కడనే చేయలేను. నాకు కావాల్సింది మీ సహకారం కావాలి, మీ అండ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి సమాజాన్ని స్థాపించుకుంటాం. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఇలాంటి ఆదరణ చూపిన మేమందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ రాజంపేట నియోజకవర్గాన్ని బాగు చేసే బాధ్యత మాది, మళ్ళీ ఆదరించే బాధ్యత మీది. ఇది చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.
హలో హలో సో మీ స్ఫూర్తితో మీ స్ఫూర్తితో ఇవాళ P4 ద్వారా దత్తత తీసుకున్నటువంటి వ్యక్తుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సత్కరిస్తున్నారు. వెంకటరమణ గారు, సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే కావుటూరు లోకేష్ కుమార్ గారు, గొట్టిముక్కల పెంచలరావు గారు, పైడాకుల నరసయ్య గారు. థ్యాంక్ యూ సార్. ప్రతి గడప నీకే స్వాగతం